మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించిన గ్రూప్ 2 ఫలితాల్లో సిద్దిపేట యువకుడు తెలంగాణ వ్యాప్తంగా 2వ ర్యాంకును సాధించి సత్తా చాటాడు. ప్రస్తుతం 2వ ర్యాంక్ సాధించినటువంటి వడ్డకొండ సచిన్ మనతో ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ర్యాంక్ సాధించారు, దానికోసం ఏ విధంగా కష్టపడ్డారు అనే విషయానికి సంబంధించి మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొదటగా మీరు గ్రూప్ 2లో స్టేట్ 2వ ర్యాంక్ సాధించినందుకు మీకు సుమన్ టీవీ తరఫున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. రిజల్ట్ చూసాక చాలా సంతోషంగా ఉంది. దాదాపు 4 years ఇది కంటిన్యూస్ జర్నీ అనమాట. సో ప్రిపేర్ అవుతూ ఈ స్టేజ్లో ఉన్నందుకు చాలా చాలా హ్యాపీ ఉంది. ఇంట్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంట్లో కూడా పేరెంట్స్ చాలా చాలా హ్యాపీ ఉన్నారు. అండ్ కొంచెం ఈ 4 years జర్నీ తర్వాత కొంచెం రిలీఫ్ లాగా అనిపిస్తుంది అనమాట. మీ నేపథ్యం ఎట్లా ఉంది? మీరు స్కూలింగ్ ఎక్కడ చేశారు, కాలేజ్ ఎక్కడ చదివారు, ఏ విధంగా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యారు? సో 7th క్లాస్ వరకు నేను ఇక్కడే చదువుకున్నానండి, సిద్దిపేట సాయి గ్రేస్ గ్రామర్ హై స్కూల్లో. దాని తర్వాత 10th ఇంకా ఇంటర్మీడియట్ వచ్చేసి హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. సో ఇంటర్ తర్వాత ఇంకా బీటెక్ కోసము ఢిల్లీ బిఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యి 2019లో గ్రాడ్యుయేట్ అయ్యాను. సో 2019 గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఇంకా 2 years ఐటీ జాబ్ చేశాను, దాదాపు 2019 నుంచి 21 వరకు. 2019 1 year జాబ్ చేసిన తర్వాత మనకు ఇంకా కోవిడ్ లాక్డౌన్ అది స్టార్ట్ అయింది 2020 ఆ టైం నుంచి. 20 ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఒక 1 year ప్రిపరేషన్ అలా చేస్తూనే 2020 మొత్తం జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను. సో 21లో ఇంకా ఇంట్లో వాళ్ళని ఒప్పించి కొంచెం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్లో అటెంప్ట్ దీనికే ప్రిపేర్ అవుతాను అని చెప్పేసి 2021లో ఇంకా జాబ్ రిజైన్ చేసేసి ఫుల్ దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే కోచింగ్ సెంటర్కి ఇట్లా వెళ్ళారా, లేకపోతే ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యారా, ఆన్లైన్ క్లాస్ విన్నారా, ఎట్లా ప్రిపేర్ అయ్యారు? సో ఫస్ట్ నేను 2020లో ఆన్లైన్లో నా సొంతంగా ఒక 60-70% ఓన్గా ప్రిపేర్ అయ్యడం స్టార్ట్ చేశాను అనమాట. ఏదో ఇట్లా టాపర్స్ వీడియోస్ చూడడం కానీ అండ్ వాళ్ళు చెప్పే బుక్స్ ఫాలో అవ్వడము, సిలబస్ని ఫాలో అవ్వడం, ఇలా నేనే కొంచెం ప్రిపేర్ అవుతూ వచ్చాను అనమాట. కానీ ఇంకా ఫుల్గా లేదనమాట, జస్ట్ అక్కడ జాబ్ చేస్తున్నాను కాబట్టి ఇలా ప్రిపేర్ అవుతున్నాయి. నా సొంతంగా నోట్స్ చేసుకోవడం, యూట్యూబ్లో వీడియోస్ క్లాసెస్ వినడము, అలాగే కొన్ని సబ్జెక్ట్స్ కోసం నేను కోర్సెస్లో ఎన్రోల్ అవ్వడం అలా జరిగింది. సో 21-22 నా యూపీఎస్సీ ఆ జర్నీ అయింది. అంటే అక్కడ అటెంప్ట్ చేశాను కానీ సో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. ఒకసారి ఫస్ట్ పేపర్లో పోయింది, నెక్స్ట్ టైం సెకండ్ పేపర్ క్వాలిఫై అవ్వలేదు. సో ఇలా క్వాలిఫై అవ్వలేదు. మనము 2022 క్వాలిఫై కాకపోయేసరికి ఈ టైంలోనే మనకు తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ పడ్డాయి అనమాట గ్రూప్ 1. సో ఇంకా గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. ఎలాగో మనకు 2 years నాలెడ్జ్ ఉంది. సో దాంతోపాటు మనం ఇంకా తెలంగాణ స్పెసిఫిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా కొంచెం చదివితే అంటే ర్యాంక్ సాధించవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంది, ఇన్ని రోజులు చదివాను కాబట్టి. సో దానికోసం తెలంగాణ క్లాసెస్ కోసం ఇక్కడ హైదరాబాద్ మళ్ళీ ఆన్లైన్లోనే ఎన్రోల్ అయ్యాను అనమాట క్లాసెస్ గురించి. సో ఆన్లైన్లో ఒక 2-3 months వాళ్ళ క్లాసెస్ అని విని యూట్యూబ్ మళ్ళీ నోట్స్ రాసుకున్నాను. నోట్స్ రాసేసుకొని అండ్ కొన్ని అకాడమీ స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయ్యాను అనమాట. దాంతోపాటే వాళ్ళ కోచింగ్ సెంటర్ నోట్స్తో పాటు మన స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ అయ్యాను ఈ 3 years. బట్ ఇంకా కంటిన్యూస్గా పోస్ట్పోన్ అవుతూ లేకపోతే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతూ వచ్చిందనమాట. సో మళ్ళీ ఈ 2023-24 ఆ టైంలో నేను ఇంకా ఈ మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది. కొంచెం ఇంకా మనము టెస్ట్ చేసుకోవాలి, ఫీడ్బ్యాక్ కావాలి మనకు అని చెప్పేసి వేరే ఇన్స్టిట్యూట్లో మనము టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను. సో ఆ మోడల్ టెస్ట్ రాస్తూనే కొంచెం ఫీడ్బ్యాక్, మనకు సెల్ఫ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుందన్నమాట. ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నాము, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నాము. సో దాని ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఇంప్రూవ్మెంట్ ద్వారా మళ్ళీ నెక్స్ట్ టైం అటెంప్ట్ చేసిన టెస్ట్ కొంచెం స్కోర్ ఇంప్రూవ్ అవ్వడము, బెటర్ స్టాండింగ్లో ఉండడం అనేది మనకు అర్థమవుతుంది. సో ఇలా టెస్ట్ రాస్తూ ఉన్నాను అనమాట 2023-24 మొత్తం. 2024లో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు జూన్లో. అందులో క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ వచ్చేసి అక్టోబర్లో జరిగింది. సో అక్టోబర్లో మనకు మెయిన్స్ అటెంప్ట్ చేశాను. మనకు 2 days బ్యాక్ రిజల్ట్ వచ్చిందనమాట. అందులో 461.5 marks వచ్చాయి. సో మళ్ళీ వెంబడే నవంబర్లో, డిసెంబర్లో కంటిన్యూస్గా మనకి ఇంకా గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. గ్రూప్ 3 ఒకటి, గ్రూప్ 2 ఒకటి, మళ్ళీ డిసెంబర్. సో అవి కూడా అటెంప్ట్ చేశాను ఇమీడియట్గా. మళ్ళీ ఆ ఎగ్జామ్స్ గ్రూప్ 1 మెయిన్స్ అయిపోగానే సో వీటికి కూడా ప్రిపేర్ అయ్యాను అనమాట. సో ఇవి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకా ఇప్పుడు మనకు రిజల్ట్ చూస్తున్నాం అన్నమాట. అవి ప్రిపరేషన్. గ్రూప్ 2లో స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ బంధువులు కూడా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంతా? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నా జర్నీని చూసారనమాట.
సరే జాబ్ చేస్తున్నాడు, 4 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు, అసలు ఎటు రాకుండా వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ నేను చదువుతుండేవాడిని కాదు, జస్ట్ వెళ్ళి హాయ్ అని కొంచెంసేపు మాట్లాడేసి మళ్ళీ నా పని నేను చూసుకునేవాడిని, చదువుకుంటూ ఉండేవాడిని. సో వాళ్ళు నా జర్నీ అంతా చూసారనమాట. వాళ్ళు ఇంకా ఒకటేసారి రిజల్ట్ వచ్చిన తర్వాత నీ కష్టమే ఆ ఫలితంగా వచ్చింది, నువ్వు చాలా కష్టపడ్డావు, అదే ఈరోజు మనం అందరం చూస్తున్నాము. అండ్ వాళ్ళు కూడా చాలా కొంచెం టాప్ సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి కూడా చాలామంది హ్యాపీగా ఉన్నాడు. ర్యాంక్ రావడం వేరు, ఇంత టాప్లో కూడా మనకు రావడం చాలా మంచిగా ఉంది అని చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఉద్యోగంలో చేరాక ఎటువంటి విధులు నిర్వహించబోతున్నారు? మీరు పుట్టినటువంటి సిద్దిపేట గడికి ఏ విధంగా సేవలు అందించనున్నారు? సో ఓన్లీ ఉద్యోగం గురించే కదండి, నేను ఇప్పుడు కొంచెం నాకు ఈ మార్క్స్ వచ్చాయి కాబట్టి నాకంటూ కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. మేబీ నేను ఒక ఫ్యాకల్టీ మెంటర్లా కాకపోయినా కొంచెం గైడెన్స్ అయితే ఇవ్వగలను, ఒక స్కోప్ అయితే నాకు ఉంది. సో ఎవరైనా కొత్త ఆస్పిరెంట్స్ ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు అనుకుంటే వాళ్ళకి మాత్రం ఏ విధంగానైనా గైడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ అలాగే మనం ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత సరే ఎవరికైనా సరే మన హెల్ప్ కావాలంటే మాత్రం అది నేను దానికి ముందు అడుగు వేస్తానని చెప్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు మీరు ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ? సో ముందుగా మనము ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అనేసరికి కొంచెం భయంగా ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనము చాలా ఒక సంవత్సరం కూర్చుంటే అయిపోయేది కదా, ఎందుకంటే మనం చదివే ఒక 1 year గట్టిగా చదవాల్సి వస్తుంది, దాని తర్వాత మళ్ళీ 1 year ఒక ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఓవరాల్గా 2 to 3 years అయితే మినిమం పడుతుంది మనం మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. సో నా జర్నీ చూస్తే 4 years తర్వాత నేను దాదాపు ఒక జాబ్ అనేది వచ్చిందనమాట. సో నేను ఏం చెప్తానంటే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది అందరు ఆస్పిరెంట్స్కి. బట్ ఒకసారి మీరు స్టెప్ తీసుకున్న తర్వాత హార్డ్ వర్క్ అనేది చేయాలి కంటిన్యూస్గా. మనం ఒక డైలీ ఒక 8 to 10 hours అనేది చెప్పేసి కష్టపడుతూ ఉంటే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తారు. అలానే కొంచెం డిస్టర్బెన్సెస్కి దూరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది సోషల్ మీడియా అయినా కావచ్చు, లేకపోతే చిన్న వాటికి బయటకు వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడము, లేకపోతే ఏదో మనకు అవసరం చదువు తప్ప మనకు అవసరం లేని దాంట్లో వెళ్ళకూడదు అనమాట. జస్ట్ ఫోకస్ ఉండాలి మన గోల్ మీద. సో ఇవన్నీ ఫాలో అయితే మాత్రం తప్పకుండా సక్సెస్ అనేది చూస్తారు. మీరు గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడి నుంచి ఈరోజు రిజల్ట్ వచ్చినారు, ఏ విధంగా కష్టపడ్డారు? మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? సో గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 స్టార్టింగ్ జనవరి ఆర్ ఇదర్ 2022 డిసెంబర్ ఆ టైంలో వచ్చిందండి నోటిఫికేషన్. సో నేను ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాను, లైక్ ఓన్లీ నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అయ్యానని చెప్పట్లేదు. సో నేను ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో అప్పుడు 8 to 10 hours చదివేవాడిని. సో నోటిఫికేషన్ వచ్చే టైంలో వచ్చిన తర్వాత కూడా 8 to 10 hours చదివేవాడిని. బట్ ఎగ్జామ్ మనకు దాదాపు ఒక 2 months 3 months ఆ టైంలో ముందు మాత్రం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేవాడిని అనమాట. సో లైక్ అది 14 hours వరకు వెళ్ళేది, 12 to 14 hours వరకు వెళ్ళేది. సో అది కన్సిస్టెంట్గా ఉండేదన్నమాట, ఏ రోజు కానీ తప్పు పోయేది అనమాట. అండ్ సండే అని కానీ లేకపోతే బ్రేక్ చూసుకోవడం కానీ అలా ఏం లేదు. ఒకవేళ ఎప్పుడైనా నాకు చదవాలనిపించకపోయినా కానీ కనీసం ఆ రోజు అట్లీస్ట్ ఒక రోజు 10 hours చదివితే అట్లీస్ట్ ఆ రోజు కొంచెం సరిగా లేకపోయినా 4 to 5 hours అయినా చదివేవాడిని అనమాట. సో దట్ బ్రేక్ ఉండేది కాదనమాట మధ్యలో. సో దీని ద్వారా కన్సిస్టెంట్గా ఉండడం వల్ల రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. గ్రూప్ 2తోనే ఉంటారా, లేదంటే మీరు ఇంకా యూపీఎస్ వైపు కావచ్చు, గ్రూప్ 1 ఇంకా అట్లాంటి వైపు వెళ్తాం అనుకుంటున్నారా? సో నేను జర్నీ స్టార్ట్ చేసింది సివిల్స్కి ప్రిపేర్ అవుదామని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ ఇది ఇంకా బ్యాకప్ ప్లాన్లో వచ్చింది అనమాట. మనకు అక్కడ ప్రిలిమ్స్తో క్వాలిఫై అయిపోయేసరికి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ అటెంప్ట్ చేశాను. బట్ ఇది కొంచెం లెంత్ ప్రాసెస్ అయిపోయింది అనమాట, 2 to 3 years. బట్ ఒకసారి మనం ఇంకా జాబ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సివిల్స్ అటెంప్ట్ చేస్తాను తప్పకుండా. సో ప్రస్తుతం సచిన్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి మనతో వాడిని చెప్పండి, మీ కుమారుడు ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు 2వ ర్యాంక్ వచ్చినందుకు? చాలా సంతోషంగా ఉంది. సుమారుగా 4 సంవత్సరాల నుంచి కష్టపడుతుండే. మాకు కూడా ఒక రకంగా ఒక్కొక్కసారి బాధ అనిపించేది, ఎందుకంటే ఇంత కష్టం ఈ ఎగ్జామ్స్ ఒక్కొక్కసారి ఈ రిజర్వేషన్ కొన్ని ఇబ్బందులతోటి కోర్టు క్యాన్సిల్ చేయడము, కొన్ని పేపర్ లీకేజ్ అవ్వడంతో కొన్ని ఇబ్బందులతోటి ఎవరైనా కొంతమంది ఈ పేపర్ ఇప్పట్లో జరుగుతుందా అని కొంచెం డౌట్గా చెప్పేటోళ్ళు. బాబు చదువుతాడనే ఒక ధైర్యంతో మేము కూడా సపోర్ట్ చేసినాము. కాకపోతే ఒక్కొక్కసారి మాకు కూడా భయం వేసేది, ఏం చేద్దాం ఎట్లా అని. ఇక్కడ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయి. 22లో పోస్ట్ పోన్, 23లో పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ 24లో దేవుని దేవన గవర్నమెంట్ సిస్టమేటిక్ పద్ధతి వాళ్ళ టీఎస్పీఎస్సి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం జరగడం వల్ల ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గ్రూప్ 2 అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగులు అప్లై చేస్తుంటారు. అందులో వయసు పెద్దగా అయినటువంటి వారు 35 ఏళ్ళ పైన వాళ్ళు అప్లై చేస్తుంటారు. కానీ సచిన్ కేవలం 25 ఏళ్ళలోనే జాబ్ కొట్టాడు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మంచి ర్యాంకుల్లో ఉంటుండే, చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా. లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఈ గవర్నమెంట్ జాబ్లో చేస్తే ఎట్లా అనిపిస్తుంది అంటారు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగం వచ్చినా
ఇవాళ మీరు అందరూ వచ్చి ఇన్ని మీడియా వాళ్ళు వచ్చి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ఆ మిత్రులందరూ వచ్చి మా దగ్గరికి ఇట్లా మాట్లాడుతుంటే అందరూ వచ్చి విషెస్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. సచిన్ ఏ విధంగా కష్టపడ్డాడు సార్? అంటే ఉద్యోగ సాధన కోసం ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడో, ఎట్లా ఇబ్బంది పడ్డాడు? సుమారుగా 4 years నుంచి చాలా అంటే పైన ఇంట్లో ఒక రూమ్, పైన పెంట్ హౌస్ ఉంది, ఒక రూమ్ ఉంది. అందులోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందికి రావడము, లంచ్ 15 నిమిషాలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక 15 నిమిషాలు, ఈవినింగ్ డిన్నర్కి ఒక 15 నిమిషాలు వచ్చి ఉండడం మాతో. అప్పుడే అదే టైం మా ప్రోగ్రామ్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఎవరి బంధువుల ఇళ్ళలో కానీ ఈ 4 yearsలో ఎక్కడి బయటకు వెళ్ళింది లేదు, మేము కూడా వెళ్ళింది లేదు. అసలు టైం ఎటుపోయినా మళ్ళీ సాయంత్రం కల్లా ఇంటికి రావడం అట్లా జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం మీకు మరి ఎలాంటి విధులు నిర్వహించాలనుకుంటున్నారు? సిద్దిపేట జిల్లాకి ఎటువంటి సేవలు అందించాలనుకుంటున్నారు? మంచి నిజాయితీగా కష్టపడి ప్రజలకు సేవ చేసే ఉద్యోగం చేసి సర్వీస్ చేయాలని మా కోరిక. బాగా ఇంత పేరు వచ్చిందంటే లక్షలేముంది, అది అంతటా దేశం అంతటా అందరూ మీ బాబు ఇట్లనట మంచి ర్యాంక్ వచ్చింది అందరూ విజ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. నాకు అసలు మాటలు రావట్లేదు. అంత చూస్తున్నారు కదా, ఎట్లా ప్రిపేర్ అయ్యాడు? నిద్రపోయేవాడా, అన్నం తినేటోడా? అసలు ఎట్లా ఆయన ఫస్ట్ నుంచి టాప్, మంచి అసలు క్లాస్కి పోతే కూడా మంచి మార్క్స్. మేడమ్స్ చిన్నప్పటి నుంచి చెప్పిన వాళ్ళు కూడా మీ సచిన్ బాగున్నాడా, ఆయన ఏదైనా సాధించగలుగుతాడు అనేది ఒక టీచర్ అయితే వాళ్ళు ఎక్కడం అని ఫస్ట్ నుంచి మన టాలెంట్ చూసిన వాళ్ళు చాలామంది ఆయన ఏదైనా సాధించగలుగుతాడు అంటే నాకు చాలా సంతోషం అనిపించేది. నెల ముందు ఒక టీచర్ కలిసి మా బాబు ఇట్లా గ్రూప్స్ రాసిండు, మీ బాబు ఏం చేస్తాడంటే గ్రూప్స్ రాసిండు అని నేను చెప్పాను. లేదు సచిన్ చాలా బాగా చదువుతాడు, గ్రూప్స్ కొట్టుకొస్తాడు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేది. అట్లా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక నెల ముందు ఆ మాట అంటే నాకు రిజల్ట్ వచ్చే రోజు కూడా నాకు అసలు కాళ్ళు చేతులు ఇట్లా నా కొడుకు ఇంత మంచిగా వచ్చిండు అని అసలు నాకు ఇప్పటికి కూడా తినాలంటే కూడా అదే కడుపు నిండా అనిపిస్తుంది. అసలు అంత సంతోషంగా ఉంది నాకు ఇంకేం కావాలి. వీడియో వాళ్ళు బయట అంతా విషయం చెప్పడం ఇదంతా చాలా బాగా. గ్రూప్ 2 లక్ష్య సాధనే ధ్యేయంగా పెట్టుకొని క్రమశిక్షణతో హార్డ్ వర్క్తో గ్రూప్ 2 సాధించానని గ్రూప్ 2 తెలంగాణ వ్యాప్తంగా స్టేట్ 2nd ర్యాంక్ సాధించినటువంటి వడ్లకొండ సచిన్ చెప్తాను. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ 2 నిర్వహిస్తూ సక్రమంగా విధులు నిర్వహిస్తూనే తోటి నిరుద్యోగులు గ్రూప్ 2 కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా సూచనలు సలహాలు ఇస్తూ గ్రూప్ 2 ఉద్యోగాన్ని నిర్వర్తిస్తానని ఉద్యోగం సాధించినటువంటి గ్రూప్ 2 అభ్యర్థి అయినటువంటి వడ్లకొండ సచిన్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.